మరోసారి శ్రీహరికోటలో ప్రైవేట్ రాకెట్ ప్రయోగం వాయిదా. చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో 4వసారి వాయిదా పడ్డ అగ్నిబాండ్ రాకెట్ ప్రయోగం. అగ్నికుల్ కాస్మోస్ సంస్థ మొదటి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నిర్మించి రాకెట్ లాంచింగ్ చేయాలన్న ఆశలకు తాత్కాలికంగా బ్రేక్. భారత్ మొదటి ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి భారత ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ అగ్నికుల్ కాస్మోస్ సంస్థకి చెందిన ప్రైవేట్ రాకెట్ను ఈరోజు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగం నుంచి ఉదయం 5:45 ప్రయోగించిన అగ్నిబాండ్ రాకెట్ ప్రయోగం తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రయోగ సమయానికి 6 నిమిషాల ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో మరోసారి ప్రయోగం వాయిదా పడింది. ఇప్పటికే 3 సార్లు ఈ రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. గత నెల ఏప్రిల్ 7వ తేదీ జరగాల్సిన ప్రయోగం 129 సెకండ్ల ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో అప్పట్లో ఆగింది. మళ్ళీ అదే సమస్యతో ఈరోజు కూడా 6 నిమిషాల ముందు ప్రయోగం వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం భారత అంతరిక్ష ప్రయోగాలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సందర్భంలో ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కావడంతో భారత ప్రభుత్వం సందిగ్ధంలో పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగ అనుబంధ విభాగంగా కొనసాగుతున్న అంతరిక్ష ప్రయోగంలో ప్రైవేట్ భాగస్వామ్యం మొదలైంది. ప్రైవేట్ భాగస్వామ్యంతో అంతరిక్ష శోధనకు ఇస్రో ద్వారాలు తెరిచింది. ప్రైవేట్ సంస్థలు లాంచ్ ప్యాడ్లు నిర్మించుకుని తమ రాకెట్ను ప్రయోగించడానికి ఇస్రో తమ ప్రయోగ కేంద్రాల్లో వెసులుబాటు కల్పించి అనుమతులు ఇస్తుంది. ఇందులో భాగంగానే మన రాష్ట్రంలో తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ వేదిక అయింది. ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి అగ్నికుల్ కాస్మోస్ స్టార్టప్ సంస్థకు మొదటిసారిగా ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ను నిర్మించి ఈ ప్రయోగాన్ని చేపట్టింది. షార్ సముద్ర తీరంలో ప్రైవేట్ సంస్థ రాకెట్ ప్రయోగ కేంద్రం నిర్మించుకోవడానికి ఇస్రో అనుమతి ఇచ్చింది. దీంతో చిన్న రాకెట్ను ప్రయోగించే అనుకూలంగా అగ్నికుల్ కాస్మోస్ సంస్థ ప్రయోగ వేదికను నిర్మించుకున్నారు. ఇటీవల పలుసార్లు వాయిదా పడుతూ నిరాశకు గురి చేస్తున్న ఈ అగ్నిబాండ్ను కీలక ప్రాథమిక పరీక్షల అనంతరం ఈ రాకెట్ ప్రయోగాన్ని ఈ వేదిక నుంచి అంతరిక్షంలో తక్కువ ఎత్తులో ఉన్న కక్షకు ప్రవేశపెట్టాలన్న ఆశ నిరాశగానే మిగిలిపోయింది. ఇస్రో పరిధిలో మొదటి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ కావడంతో ఈ ప్రయోగాన్ని చైర్మన్ ఎస్ సోమనాథ్ కొన్నాళ్లుగా స్వయంగా పర్యవేక్షిస్తూ సలహాలు అందిస్తున్నారు. ఈ రోజు ప్రయోగం పరీక్షను స్వయంగా పరీక్షించేందుకు ఇస్రో చీఫ్ సోమనాథ్ శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగానికి చేరుకున్నారు. ఇంతకుముందు మొదటి ప్రైవేట్ రాకెట్ హైదరాబాద్కు చెందిన స్కైరూట్ సంస్థ తమ విక్రమ్-1 రాకెట్ను విజయవంతంగా నింగిలోకి పంపి పరీక్షించింది. ఇప్పుడు 2వ ప్రైవేట్ కంపెనీగా అగ్నికుల్ కాస్మోస్ సంస్థ అభివృద్ధి చేసింది. ప్రైవేట్ లాంచ్ వెహికల్ ద్వారా చిన్న ఉపగ్రహాలను లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడానికి అనువైందిగా భావిస్తున్నారు. భూమికి 700 కిలోమీటర్ల ఎత్తులో లోయర్ ఎర్త్ ఆర్బిట్లో 300 కిలోల లోపు ఉపగ్రహాలు ఉంచడం దీని ప్రత్యేకత. త్వరలోని సాంకేతిక సమస్యలు పరిష్కరించి ప్రయోగం చేపడతామని ఆ సంస్థ ప్రతినిధులు తెలుపుతున్నారు. దీంతో మరో కొంతకాలం ఈ చారిత్రాత్మక ప్రయోగం కోసం వేచి చూడాల్సిందే. That the vehicle had to be made easy to move around safely even from a regulatory standpoint. Done upon the choice of the geographic location of your launch, you can fly with lesser engines as well, allowing you to Necessity to bring the satellite to a specific launch site. Designing this was not easy. First, it made easy to move around safely even from a regulatory standpoint. For example, our rocket is